నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయిన బస్సు 18 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులకు తీవ్ర గాయాలు భీమిలి బీచ్ లో విషాదం స్నానం చేసేందుకు వెళ్లిన 2 ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు ఖమ్మం టీఆర్ఎస్ లో ముదిరిన వర్గపోరు ఎంపీల సన్మాన కార్యక్రమంలో బహిర్గతం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్లో ఉంటున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా అరవింద్ను కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏ పార్టీ అయినా ఏ కార్యకర్త అయినా భౌతిక దాడులకు దిగడాన్ని తమ పార్టీ సమర్థించదని అన్నారు. దమ్ముంటే విమర్శకు ప్రతి విమర్శ చేసి తమ రాజకీయ పరిపక్వతను చూపెట్టాలని సవాల్ విసిరారు. గతంలో చెప్పాను మా పార్టీలో కూడా నేను సహించాను. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధం లేదు, ముసలోళ్ళు ఉంటారు, కుటుంబ పెద్దలు ఉంటారు, బయటకు వెళ్ళి పట్టణ రాయేసి పోతే లోపల వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఇంగిత జ్ఞానం లేకుండా అంతమంది వచ్చి ఇంట్లో లోపలికి నిలబడి దాడి చేస్తే, పోలీసుల సహకారం దాడి చేస్తే శాంతి భద్రత సమస్య క్షీణించినది గతంలో జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఈ దారుణ సంఘటన రుజువు చేస్తున్నది. మంచిగా దాడులు ఇంట్లో మీద దాడులు మంచిది కాదు. కుటుంబ సభ్యులకు రాజకీయాలతో సంబంధం లేని కుటుంబ సభ్యులను ఇలా కేసీఆర్కి అలవాటు కుటుంబాన్ని లాస్ట్ బిడ్డనే వాడుకునే రాజకీయాల కోసం, బిడ్డ మీద సొంత బిడ్డనే రాజకీయాల కోసం ఒక పావుగా వాడుకుంటున్నాడు. మరి ఇది మంచి పద్ధతి కాదు. కనీసం ఇంత జరిగితే ముఖ్యమంత్రి స్పందించలే. అరే దాడి తప్పు, ఇది మంచిది కాదు, ఉరికిచ్చి కొడుతున్నాడు. ప్రజలు మనకు మునుగోలో ఇట్లా పోయేట్టు అయింది. కొంచెం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం పొలిమ నుంచి తన్ను కొట్టడానికి ఉరికేయడానికి. అది గుర్తుంచుకోవాలి. మీ కుటుంబ అహంకారం, పైసలున్న అహంకారం, మేము అధికారంలో అహంకారం కండ కావడం తలికాకెక్కితే ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్తారో చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతను కాపాడలేని పోలీస్ అధికారులు వేస్ట్. వాళ్ళకు డ్యూటీ అవసరం లేదు. పింక్ డ్రెస్ వేసుకొని కాకి బట్టలు పనిచేయాలి. ముఖ్యమంత్రి కొమ్ము గాయకండి. శిక్ష పడేది మీకే, భరించాల్సింది మీరే, బలయ్యేది మీరే. సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఎవరైతే దాడులు చేశారో తూతు మంత్రంగా ఏదో అరెస్ట్ చేసి అని కాదు, వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా అన్ని రకాల చర్యల కోసం బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అరే కుటుంబం పెద్దగా మనకి రాకుండా అయిపోయాడు. పిల్లలు కంట్రోల్ లేరు, ముఖ్యమంత్రి కంట్రోల్ పిల్లలు లేరు. పాపం కాడు తప్పింది అయిపోయాయి. పాలన గురించి ఎవరు పడుచుకుంటారు? నేను తండ్రిగా ఎవరు పడుచుకుంటారు? నేను కుటుంబం పెద్ద కూడా ఎవరు పడుచుకుంటారు? అంత ఆ గల్ల కొంతమంది, ఈ గల్ల కొంతమంది పోలీసులు పోయి ఫోన్లలో జీప్లో పోయి మాట్లాడేస్తారు, రెడీ ఉన్నారని మాట్లాడేస్తారు. ఎస్ రెడీ అనగానే అక్కడి నుంచి అక్క రెడీ అనగానే తమ్ముడు రెడీ అయినా. పాపం ఏదో సెంటిమెంట్ క్రియేట్ చేద్దాం ప్లాన్ చేసింది పాపం, కానీ కుదరలే. డామిడ్ కథ అడ్డ లెక్క అయిపోయింది. ఒక మహిళ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కూతురు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో పనిచేసే మహిళ మీద మీ పార్టీ గుండా రాయితో ఆ మహిళ మీద విసిస్తున్నటువంటి ఆ దారుణ దృశ్యం చూసాక మరి మహిళల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, మీ కుటుంబానికి లేదు. చుట్టూ తప్పేది. అలా వీడియో చూసిన అందరూ కూడా ఒక గుండున్న వ్యక్తి వచ్చి అలా రాయితో దాడి చేస్తే ఆ మహిళ తల వలుగుతుండే భయం కొద్ది లోపల కురికేది.
ఇదేనా మీ సంస్కారం? అరే పాలిటిక్స్ లో విమర్శకు ప్రతి విమర్శ అయ్యి నీ అన్నవేమో నా మీద వారి ఆర్డర్ పడికొచ్చింది తిట్టద్దని చెప్పి నువ్వు ఆర్డర్ పడికొస్తేవి ఏమంటారు అడిగింది సార్ బూతులు మాట్లాడిరా ఏం మాట్లాడిరు విమర్శ పొలైట్గా మాట్లాడింది అలా అంటే వాస్తవానికి తప్పేంటంటే ఆయన బూతులు మాట్లాడకపోవడం తప్పు బూతులు భరించాడు బూతులు మాట్లాడు బూతులు భరిస్తారు అరవింద్ గారు పొలైట్గా మాట్లాడారు కదా విమర్శ చేశారు దానికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేదు వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇక అరవింద్ గారు చేసే ఆరోపణ వాస్తవం అని చెప్పి తెలంగాణ సమాజం గ్రహిస్తుంది కదా గమనిస్తున్నారు దాడులను గతంలో కూడా చెప్పినాను మా పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా దాడులు మంచిది కాదు ఇళ్ళ మీద దాడి చేయడం కుటుంబ సభ్యులకు ఏం సంబంధం వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు ఇక్కడ రాయేస్తుంది లోపల చిన్నపిల్లలు ఉండొచ్చు వాళ్ళ నాన్నగారికి కుర్చీలో కూర్చుంటే బయటకు లేవరాదు సిక్కేమిటి కంప్లీట్గా నిన్నటి దానికి హాల్లో ఉండే ఇదే హాల్లో వాళ్ళు రాళ్లతో దాడి చేసేటువంటి హాల్లో వాళ్ళ నాన్నగారు నిన్నటి పడుకొని ఉండే వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అయింది పూర్తిగా బెడ్ సిక్ అయి ఉన్నాడు అదే హాల్లో పడుకొని ఉండే ఇక్కడి నుంచి రాయేసిర్రు అదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారిలో లేరు ఉండే అదృష్టవశాత్తుగా 70 సంవత్సరాల వాళ్ళ అమ్మగారు పైన ఉన్నారు ఉండే చిన్నపిల్లలు ఉంటే తాకకుండా ప్లేట్లో తాకితే ప్రాణాలు పోతే ఎవరిస్తారు నీ అయ్యిస్తాడా నువ్వు ఇస్తావా ఎవరిస్తారు ప్రాణాలు ఇస్తారు ఇదే నమ్మి కల్చర్ ఇదే నమ్మి సభ్యత ఇదే నమ్మి సంస్కారం కుటుంబ సభ్యులకే సంబంధం ఇంటికే సంబంధం దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారో చెప్పు బీసీల కురవతులు ఎందుకు రాష్ట్రం చేస్తున్నావు చెప్పు వాటి గురించి మాట్లాడు వాటి గురించి ఆలోచించు నువ్వు ఇచ్చిన హామీలేంది నువ్వు నెరవేర్చిన హామీలేంది దాని గురించి ప్రజలకు వివరించు దాని గురించి మాట్లాడు అవన్నీ పక్కకు పెట్టి ఎప్పుడు ఎవరికి ముచ్చాలి గదే ఆలోచన 24 గంటలు గదే ఆలోచన ఇటువంటి ఆలోచన పద్ధతి మంచిది కాదు న్యూజిల్ సినిమా ముఖ్యమంత్రి స్టార్ట్ చేసాడు ఆటను మేమే మొదలు పెడతాం ఎండు కూడా చూపడతాం ముఖ్యమంత్రి ఎండు కూడా చూపడతాం దానికి ఎండు కూడా భయంకరంగా ఉంటుంది ఎండు దానికి గతంలో విజ్ఞప్తి చేసిన ఇంతకుముందు దాడులు చేసినప్పుడు విజ్ఞప్తి చేసిన నా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఇళ్ళ మీద దాడి చేయడం పర్సనల్గా విమర్శించుకోవడము ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి గతంలో చెప్పిన నా పార్టీ కార్యకర్తలు కూడా పిలుపునిచ్చినాను వాళ్ళు ఇప్పుడు ఇలా చేసినప్పుడు తప్పని చెప్పి పిలిపించింది ప్రతిసారి బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఒకటి లేకుంటే ఒకటి ఇది దాడులు సంబంధాల వ్యక్తులు నోటీసులు బండి సంజయ్కి నోటీసులు కొత్త కాదు జైలే కొత్త కాదు కేసులే కొత్త కాదు ప్రజల కోసం పనిచేస్తాం పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తాం దేశం కోసం పనిచేస్తాం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తాం ఈ ముఖ్యమంత్రి గడియలు బద్దలు కొట్టి ముఖ్యమంత్రి గద్దె దించడానికి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం సరే దాడులు అవుతాయని భావిస్తున్నారా ముందు ఇంకా జరిగే అవకాశం ఉందంటారు అది ముఖ్యమంత్రి అడగాలి పోయి దాడులు చేస్తాడా ఇంకా ఆపుతారా అని అయితే కూడా దాడులు చేయలే అదే అండి ఇప్పటికే మాట్లాడేది అదే కదా కానీ ముఖ్యమంత్రి స్పందించాలి దాడి చేసే వాళ్ళు స్పందించాలి ఇదే పరిష్కారం అయితే తెలంగాణను అల్లకల్లోలం చేయాల్సుకుంటారు వద్దంటున్నాం ఇప్పటికీ అప్పీల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి స్పందించాలి నీ కార్యకర్తలు అద్దులు పెట్టుకొని నీ కిరాయి గుండాలు అద్దు పెట్టుకొని నీ పోలీసులు అద్దు పెట్టుకుంటున్నాం భయమతి మాట్లాడు కూడా లేకుండా బయట కూడా విశాఖపట్నంలోని భీమిలి బీచ్లో విషాదం చోటు చేసుకుంది. తగరపు వలస అనిట్స్ కాలేజ్కి చెందిన 2 ఇంజనీరింగ్ విద్యార్థులు బీచ్లో గల్లంతయ్యారు. కాలేజ్కి రావడానికి ఆలస్యం కావడంతో 7 విద్యార్థులు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బీచ్కు వచ్చారు.
వీరిలో 4 బీచ్లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్ళగా లోతు ఉన్న ప్రాంతంలో మునిగిపోయారు. వీరిలో 2 భయపడగా సూర్యతో పాటు అతన్ని కాపాడేందుకు వెళ్లిన సాయి కూడా గల్లంతయ్యాడు. నేవీ హెలికాప్టర్, నేవీ 3 స్పీడ్ బోట్స్ రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సంఘటన స్థలం వద్ద మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదిసిన తీరు పలువురిని కలిచివేస్తోంది. శబరిమలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపు తప్పి కింద పడినట్లు అనుమానిస్తున్నారు. ఏలూరు నుంచి 40 మంది ప్రయాణికులతో ఈ నెల 15న బస్సు బయలుదేరింది. అయ్యప్ప స్వామి దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఎరుమేలికు 10 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. గాయపడ్డ భక్తులకు కొట్టాయం మెడికల్ కాలేజ్లో చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం టీఆర్ఎస్లో వర్గపోరు ముదిరింది. రాజ్యసభకు ఎన్నికైన బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు సత్తుపల్లిలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఈ విషయం బహిర్గతమైంది. సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం అందకపోవడం చర్చకు దారితీసింది. ఈ నేతలను అధిష్టానం పక్కన పెట్టిందనే చర్చ సాగింది. భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ కీలక నేతలైన తుమ్మల, పొంగులేటిని పిలవకపోవడంపై వారి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త ఎంపీల సన్మాన కార్యక్రమానికి పిలవకుండా ఎలా వెళ్తానని తుమ్మల ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా తమ నాయకులకు జరిగిన అవమానంపై అనుచరులు రగిలిపోతున్నారు. పార్టీ పరంగా జరిగే కార్యక్రమంలో అదే రెడ్డి గారి ఇంటికాడైతే రెడ్డి గారి ఇంటికాడ కాపురం కూడా చేయొచ్చు. పార్టీ పరంగా చేసేటప్పుడు పార్టీ బాధ్యత ఉంది. ఆయన పాపం పిలిచినందుకు కంపల్సరీగా వస్తున్నాను. అయితే వాళ్ళు వచ్చి పిలుస్తాడు కదా అనే ఉద్దేశంతో చెప్పాను. ఇక్కడ నేను ఎప్పుడు వేదిక మీద ఉంటాం నాకు మర్యాద. ఒక నిమిషం ఇస్తారు బాబు. ఓకే రండి. సభాధ్యక్షులు, మిత్రులు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ఈరోజు ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో 500 మంది విద్యార్థుల హాస్టల్ భవనానికి శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వీసీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 39.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 3 అంతస్తుల హాస్టల్ భవనంలో మొత్తం 165 గదులు ఉంటాయి. సుమారు 12 నెలలలో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. श्रीमन्ते शोणामृतस्य गोपा पुण्याश्चापशृणोमि वादं महीं देवीं पृथिवीं सुष्वतीं मचूर्यां प्रतीचीनागुमसिमाधेन्द्रां ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अतिब्रह्मन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्य मुहूर्तो अस्तु.
యూనివర్సిటీలో 65% అమ్మాయిలు రావడం అనేది ఒక లేడీగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నిజంగా అలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి సౌకర్యాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చరిత్ర మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో యువత మీద ప్రత్యేకమైన ముద్ర వేసిన యూనివర్సిటీ ఏదంటే ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు మేము రావడం, ఈరోజు ఫౌండేషన్ వేయడం, ఒక మంచి హాస్టల్కి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడానికి పెద్దపీట వేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాంట్లో భాగంగానే ఈ మధ్యనే మనం నిజాం కాలేజ్లో ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయిల కోసం ఒక బిల్డింగ్ కట్టుకోవడం, ఇంకొక 18 కోట్లు ఖర్చు పెట్టి అబ్బాయిల కోసం ఒక హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, అదే ఉస్మానియాలో ఈరోజు 39,50,00,000 ఈరోజు ఒక మంచి హాస్టల్ బిల్డింగ్కి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. చాలా తొందరలో 12 months టార్గెట్ పెట్టుకున్న వీళ్ళంత తొందరలో దాన్ని పూర్తి చేయాలని గౌరవ చైర్మన్ గారికి శ్రీధర్ గారిని కోరడం జరుగుతుంది. వీళ్ళంత తొందరలో దాన్ని పూర్తి చేసి స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. దాదాపుగా 600 పైచిలకు స్టూడెంట్స్కి ఈరోజు ఏర్పాటు చేయడం, దాదాపు 160 రూమ్స్ ఏర్పాటు చేయడం, G+3లో కట్టడం అనేది సంతోషం. తొందరలో పూర్తి చేసి అందించడం జరుగుతుంది. గత సంవత్సరం నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి ఆయన తల్లి డి విజయలక్ష్మి పేరు మీద పర్సనల్ అడ్వకేట్లు, మేనేజర్, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 సమయంలో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేటు పగలగొట్టి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి టీఆర్ఎస్ జెండాలు, కర్రలతో, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనలో ఇంట్లో పనిచేసిన సత్యవతి, సెక్యూరిటీ గార్డు రమణ గాయపడ్డారని తెలిపారు. బెంజ్ కార్ అద్దాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ దౌర్జన్యకాండకు పాల్పడిన 50 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మామూలు వీడియో చేస్తాను జస్ట్ ఫోటో. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నివాసంపై ఈరోజు ఒక 50 మంది టీఆర్ఎస్ గూండాలు చేసినటువంటి ఒక అమానుషమైన, పాశవికమైనటువంటి దాడిని బీజేపీ లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ యొక్క ఘటన విషయం తెలుసుకోగానే బీజేపీ లీగల్ సెల్ టీం అందరం కలిసి కూడా ఆ యొక్క సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ మొత్తం విషయాలను పరిశీలించి ధర్మపురి అరవింద్ గారు లేని టైంలో ఎక్కడైతే దాడి జరిగిందో దానిపైన వాళ్ళ తల్లిగారితో, విజయలక్ష్మి గారితో మాట్లాడి విషయాలు తీసుకొని వాళ్ళ తల్లిగారి పేరు మీద ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి దాడి సంఘటనకు ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో అవి, అక్కడ జరిగినటువంటి డిస్ట్రక్షన్, డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ విషయం కూడా మొత్తం వీడియోస్ కలెక్ట్ చేసి ఒక పెన్ డ్రైవ్లో ఆ వీడియోస్ మరియు తో పాటు ఒక కంప్లైంట్ని కూడా ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకో ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి ఆ యొక్క ఘటన పైన 148, 452, 427, 323 రెడ్ విత్ 149 ఐపీసీ కింద సెక్షన్ నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే 50 మంది టీఆర్ఎస్ గూండాలు ఆ యొక్క దాడిలో పాల్గొన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, పోలీస్ వారు, భారతీయ జనతా పార్టీ ఎంపీలకే, నేషనల్ పార్టీ ఎంపీలకే ఈ రకమైనటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అయిందంటే ఇక సామాన్య కార్యకర్తల విషయం చాలా ఘోరంగా ఉంటుంది.
కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిలో దృష్టి పెట్టకపోతే డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో పొలిటికల్గా దీనిపై డెఫినెట్గా పోరాడతాం అని చెప్తా ఉన్నాము. పొలిటికల్గా ఎదుర్కొనే దమ్ము లేని దద్దమ్మలు చేతగాని వేదవాళ్ళు మాత్రమే ఈ గుండాలను ఉసుగొలిపి ఎంపీల ఇంటిపై లేని ఎంపీలు లేనటువంటి టైం చూసుకొని ఎంపీలపై కేవలం ఆడవారు ఉన్నప్పుడు దాడి చేస్తున్నారు. మగవాళ్ళు అయితే ప్రజాక్షేత్రంలో పొలిటికల్గా ఎదుర్కొందామని చెప్పి వాళ్ళకు సవాల్ విసురుతూ భారత్ మాత. టీఆర్ఎస్ గూండాలు భౌతిక దాడులకు దిగితే బీజేపీ కార్యకర్తలు కూడా తక్కువ లేరని, దాడులకు భయపడేది లేదని పార్టీ నిర్మల్ జిల్లా బైంసా పట్టణ మాజీ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేసి అరవింద్ తల్లి అక్కడ పనిచేసే వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి సామాన్లను చిందరవందరగా పారేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బస్టాండ్ ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత కేసును దారి మళ్లించడానికి ఆడుతున్న నాటకమని ప్రజలందరికీ అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు తల్లోడు శ్రీనివాస్, కౌన్సిలర్లు పోషెట్టి, గౌతమ్ పింగ్లే తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అరవింద్ గారి ఇంటి పైన టీఆర్ఎస్ గుండాల దాడిని ఇవాళ తెలంగాణ ప్రజలే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మరి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శ ఇస్తే ప్రతి విమర్శ చేయడం అనేది కామన్గా జరిగేది. కానీ ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఒక ఓడిపోతామనే ఒక అన్యోన్యత భావంతో ఇవాళ లోపల ఒక గుంసును పెట్టుకొని అరవింద్ గారి ఇంటి పైన దాడి చేయడం అనేది అమానుషం. దీన్ని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మరి ఇవాళ నువ్వు ఒక మహిళ అని చెప్పుకుంటున్నావు, కవితకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి అదే ఇంట్లో ఎంపీ గారి మాతృమూర్తి 70 సంవత్సరాల మాతృమూర్తి ఉన్నది, ఆమెను బెదిరించడం, ఆమెను గాయపరచడం జరిగింది. మరి ఈ సంఘటనకు కవిత చేసిన దానికి యావత్తు మహిళా ప్రపంచం తలదించుకునే విధంగా చేసింది. ఇవాళ ముఖ్యంగా కవిత అనే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో లిక్కర్ కుంభకోణంలో ఉచ్చు బిగుస్తుంది కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్లో ఇవాళ మీకు రాజకీయంగా ఎదుర్కోలేక మా ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి చేయడం జరిగింది. దీన్ని ఈ తాటాకు చప్పులకు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడరు. మీరు ఇవాళ చేసింది మేకపోతు గాంభీర్యం మాత్రమే. మేము తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఇంటి నుంచి కార్యకర్త వెళ్ళి మిమ్మల్ని బొందబెట్టే కార్యక్రమం ఉంటుంది. కానీ మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది తప్ప మాకు ఇట్లా దాడులు చేయడం నేర్పలేదు. కావున ఇప్పటికైనా ఖబర్దార్ టీఆర్ఎస్ గుండాలారా, ఇంకోసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడి చేస్తే ఇక ముందు ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. నిజామాబాద్ పట్టణంలో ధర్మపురి అరవింద్ అన్న ఎంపీ గారి ఇంటి పైన దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలకు సరైన పద్ధతిలో జవాబు చెప్తాం. కానీ ఇలాంటి భౌతిక దాడులకు మీరు పాల్పడితే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పదాధికారులు కూడా తక్కువ లేరు అని హెచ్చరిస్తూ ఇంకా బీజేపీ పట్టణ కమిటీ కౌన్సిలర్లు, జిల్లా పదాధికారుల సమక్షంలో ఇక్కడ కేసీఆర్ యొక్క దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ మీకు తెలుసు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయిన నీ బిడ్డ కవిత యొక్క అధోగతి పాలవుతున్నది. ఆమె ఇప్పటికైనా అరెస్టు కావాల్సిందే. దాన్ని దారి మరలించడానికి నువ్వు ఆడుతున్న ఈ నాటకం అని కవిత నీకు హెచ్చరిస్తున్నాము. మా మహిళా మండలి కూడా నిన్ను వదిలేది లేదు అంటున్నారు. ప్రతి ఒక్క విషయం గమనిస్తున్నాము. నువ్వేమంటావు? ఎక్కడ నిలబడినా అక్కడ నిలబడతా అంటున్నావు కదా. అరే ఎంపీ మా అరవింద్ అన్న మీద ఒక్కసారి కూడా నువ్వు గెలవలేకపోయినావు. ఫస్ట్ సారే ఓడిపోయినావు.
తర్వాత అయితే నీ గతి అదో గతి అయిపోయింది. నీ అయ్య నీకు ఎమ్మెల్సీగా నీకు ఒక పదవి ఇచ్చిండు అంటే ఇక్కడ మన తెలంగాణలో యువకులు లేరా? వాళ్లకు నీ యొక్క కుటుంబ పాలన సాగిస్తున్నందుకు నిరసిస్తూ పైసా బీజేపీ మాజీ పట్టణాధ్యక్షుడు బాలాజీ సూత్రావేగా నేను మాట్లాడుతున్నాను. జై భారత్. బంజారాహిల్స్ పిఎస్లో టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసిన సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన 8 మంది నాయకులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా చూడకుండా దాడికి పాల్పడడం హేయమైన చర్య అని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం బీజేపీ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంపై వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మకు మందు బాటిళ్లు వేసి దహనం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాగే దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. చేసిన కార్పొరేటర్లు, అదేవిధంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సామ సంజయ్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే నిన్న ధర్మపురి ఎంపీ గారి ఇంటి మీద టీఆర్ఎస్ గుండాలు దాడి చేసారో ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు బడంగ్పేట్ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం కవితమ్మ గారి దిశబొమ్మ తలవడం జరిగింది. ముఖ్యంగా చూస్తూ ఊరుకుంటే ఏదైతే మునుగోడు ఎలక్షన్ల నుంచి కూడా రోజు వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ మోడీ గారిని తిడతారు, అమిత్ షాని తిడతారు, సంజయ్ని తిడతారు. ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యే అంటే అలాగే అసలు వాల్యూ లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నిన్న ఒక ఎంపీ ఇంటి మీద పోయి దాడి చేసి ఇంట్లో కూసాయించి వాళ్ళు అమ్మున్నప్పుడు కొట్టి దేవుని ఫోటోలను కూడా బలగొట్టడం అంటే ఎంత ఘోరమైన విషయమో అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ముందు కూడా ఇలాంటి చర్యలకు టీఆర్ఎస్ పార్టీ పాల్పడితే భారతీయ జనతా పార్టీ కూడా చూసి ఊరుకోదు, వారి కూడా ప్రతిదాడులు ఎదుర్కోక తప్పదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వారిపై కఠిన తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వారి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నా కానీ పోలీసులు నిమ్మకు నేర్చినటువంటి వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలు తీసుకోకపోవడము ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఇది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మా కార్యకర్తలు కూడా మేము కూడా సహించము. మేము కూడా ప్రజలు చేసే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి తేవద్దని చెప్పి మేము కూడా ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ క్షణం మేము హెచ్చరిస్తాం. నిజామాబాద్ ఎంపీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడిని నిర్మల్ జిల్లా బైంసాలోని కిసాన్ గల్లీ మున్నూరు కాపు సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్నూరు కాపులపై దాడులు హేయమైన చర్య అని, ఇలాంటి దాడులకు తెగబడితే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల ఎదుగుదల చూసి రాజకీయంగా, ఆర్థికంగా బలహీనపరచాలనే కోణంలో ఈడీ దాడులు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎంపీ అరవింద్పై దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే మున్నూరు కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముతోల్ తాలూకా మున్నూరు కాపు ప్రతినిధులు పాల్గొన్నారు. అరవింద్ గారి ఇంటిపైన ఈ దాడికి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మున్నూరు కాపు సంఘం
మొత్తం. ఎందుకనంటే ఇంతవరకు మన తెలంగాణ డివైడ్ కాకంటే ముందు ఆంధ్ర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా రావు రెడ్డి నాయుడులు వీళ్ళు మాత్రమే రాజ్యాలు ఏరారు, రాష్ట్రాలు ఏరారు. కానీ ఇప్పటి వరకు మున్నూరు కాపులు ఒక్కరు కూడా సీఎం సీట్లో కూర్చున్నది లేదు. కాబట్టి ఇప్పుడు మా మున్నూరు కాపు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎన్ని రోజులు మనం ఈ రావు రెడ్డి నాయుడుల కిందనే పని చేద్దాము. కాబట్టి మన వాళ్ళు కూడా ఎవరైనా ముందుకు వెళ్తే మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మన మున్నూరు కాపు సోదరులకి అధికారం వచ్చేలాగా ప్రతి ఒక్కరూ కష్టపడి పోరాడి ఆ సింహాసాన్ని అధిష్టానిద్దామని ఈ మున్నూరు కాపు పెద్దలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నేను చేశారో దీనికి ఈ రావురెడ్డి నాయుడు వీళ్ళకు మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ మా తెలంగాణలో ఉన్న జనాభాలో మీరు చూసుకుంటే 20 నుంచి 25% ఉంటారు, కానీ మేము 70 నుంచి 80% ఉంటాం. ఖచ్చితంగా మేము అందరం ఏకమైనమనుకో గద్దె దించడం ఖాయము. అదేవిధంగా ఇలాంటి దాడులు మళ్ళా పునరావృతం కాకూడదు. ఒకవేళ మళ్ళా పునరావృతం అయితే ఏకంగా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ మున్నూరు కాపు సంఘం పట్టిగల్లి అధ్యక్షులుగా చెప్పడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య. పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయిన బస్సు, 18 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులకు తీవ్ర గాయాలు. భీమిలి బీచ్ లో విషాదం, స్నానం చేసేందుకు వెళ్లిన 2 ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు. ఖమ్మం టీఆర్ఎస్ లో ముదిరిన వర్గపోరు, ఎంపీల సన్మాన కార్యక్రమంలో బహిర్గతం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.